కాకినాడ డిఎస్ఏ మైదానంలో నిర్వహించిన ఐపీఎల్ 2026 ఫ్యాన్ పార్క్ కార్యక్రమం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్ పార్క్ కు ఆదివారం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ పై వీక్షించేందుకు చిన్నారులు, యువత, మహిళలు, కుటుంబాలతో వచ్చిన ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం నుంచి నెలకొన్న చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో అభిమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ ను పూర్తి స్థాయిలో ఆస్వాదించారు. మైదానాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ పై మ్యాచ్ ను వీక్షిస్తూ ప్రేక్షకులు స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని పొందారు. ఫోర్లు, సిక్సర్లు బాదిన ప్రతిసారి అభిమానులు కేరింతలు కొడుతూ తమ అభిమాన జట్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ సందడి చేశారు. మ్యాచ్లోని ప్రతి కీలక ఘట్టానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన కనిపించింది. ప్రేక్షకుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఫుడ్ స్టాల్స్, ఐపీఎల్ మెర్చెండైజ్డ్ స్టాల్స్, సంగీత కార్యక్రమాలు మరియు పలు వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్యాన్ పార్క్ కు వచ్చిన కుటుంబాలు, యువత వినోదాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ను వీక్షించారు. ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు దాదాపు 15,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకుల భారీ రద్దీతో డిఎస్ఏ మైదానం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ను ఏర్పాటు చేసి క్రికెట్ అభిమానులకు ప్రత్యక్ష స్టేడియం అనుభూతిని కల్పించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పీరభద్ర రాజశేఖర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా ప్రముఖులతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు భారీ తెరపై వీక్షించారు. చల్లని వాతావరణం, ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్, వినోద కార్యక్రమాలు కలిసి కాకినాడ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ను క్రికెట్ అభిమానులకు ఒక ప్రత్యేక క్రీడా వేడుకగా మార్చాయి. ఈ కార్యక్రమం కాకినాడలో క్రీడా ప్రియులకు చిరస్మరణీయ అనుభూతిని అందించింది.